పాప పునర్వికకు సంబంధించిన అమౌంట్లో ఒక 50,000 రూపాయలు మరి నేను మన సూరానికి ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం ఎవరైనా ఉంటే ఇంకొంచెం హెల్ప్ చేస్తారని మా కుటుంబానికి. వాళ్ళకి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ చేయండి ప్లీజ్, వాళ్ళని ఆదుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిత్యం మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడు అయ్యో పాపం అనుకోవడం తప్ప చేతనంత సాయం చేసే ఆర్థిక స్తోమత మనకు లేనప్పుడు ఏం చేస్తాం? మన నోటి మాట ద్వారా మరొకరు సాయం చేస్తున్నారంటే దానికి మించింది ఉంటుందా? నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, సేవ్ పునర్విక ఈ హ్యాష్ ట్యాగ్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఎన్నో హృదయాలను కదిలించింది, వారి చేత సాయం అందించేలా చేసింది. దీనికి కారణం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే చెప్పుకోవచ్చు. చాలా మంది సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ తో ఎంతో అమౌంట్ ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ పాపకు కావాల్సిన వైద్యానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా సమకూరడంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర ఉండిపోయింది. దీనిని నిజంగా ఎవరు ఆపదలో ఉన్నారో, ఎవరు అవసరంలో ఉన్నారో తెలుసుకొని వాళ్లకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గనక నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా గతంలో మనం ఒక వార్తనైతే ప్రచురించాము. ఏదైతే సూర్యనారాయణ ఉన్నాడో తను పెయింటింగ్ పని చేస్తున్న టైంలో పైనుంచి కిందకు పడిపోవడంతో నడుము భాగం పూర్తిగా దెబ్బతింది. నడుము నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా స్పర్శ లేదు. నేను గతంలో కూడా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. ఎంతో మంది సాయం చేయడం కూడా జరిగింది. అయితే తనకు కావలసినంత అమౌంట్ అయితే ప్రస్తుతం సమకూరలేదు. ఈ కాకినాడకు చెందిన కాకినాడ ప్రసాద్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తను సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ తో కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే కనుక చాలా మందికి సాయం చేస్తూ ఉన్నారు ఆపదలో ఉన్న వాళ్ళకి. సో అందులో కొంత అమౌంట్ వీళ్ళకి నేను సాయం చేయమని అడగడం జరిగింది. అయితే ఈ మధ్యలో కూడా ఒక వ్యక్తి ఉన్నారనే చెప్పుకోవాలి. ఎవరైతే సూర్య ఆకొండి గారు ఉన్నారో ఆయన నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో కొంచెం అమౌంట్ వీళ్ళకి ఇద్దామండి అన్నప్పుడు ఆయన నేను మాట్లాడతానండి అని కూడా అన్నారు. సో మనతో పాటు ఉన్నారు. సూర్య గారు, మీరు ఎన్నో సమస్యల మీద పోరాడుతూ ఉంటారు, నేను నిత్యం కూడా చూస్తూనే ఉంటాం. సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ ఎంత వైరల్ అయిందో మన అందరికీ తెలిసిందే. 16 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. ఎంతో మంది హృదయాల్ని కదిలించింది, వారి చేత సాయం చేయించింది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ సెట్ అయిపోయింది. సో కొంతమంది కలెక్ట్ చేసిన అమౌంట్ ఉండిపోయింది. అది కూడా ఎవరైతే నిజంగా ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తూ ఉన్నారు. కాకినాడ ప్రసాద్ కానివ్వండి, మామాబ్రో కానివ్వండి, చాలా మంది. సో నేను ఈ విషయం చెప్పినప్పుడు అసలు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారండి? అంటే నిజానికి ఫస్ట్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, పునర్వికకు సంబంధించినటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఆ పాప నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు స్పందించి మాకు సఫిషియంట్ అమౌంట్ వచ్చేసింది, మిగతా అమౌంట్ని మీరు అంటే కాకినాడ ప్రసాద్ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళైతే ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ మీరు ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అంటే ఆ దగ్గరలోనే కదా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పారు. నిజంగా వాళ్ళు గ్రేటు. ఆ పాప 9 నెలల పసిపాప, తనకు తెలియదు. కాకపోతే ఆ పాప వల్ల ఇంతమందికి అటు సూర్యనారాయణ గారు అవ్వచ్చు, ఎస్ఎంఏ పేషెంట్లే కాకినాడలో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా డబ్బులు చేరుతున్నాయంటే కారణము పునర్వికయే. ఎందుకంటే ఆ పాప కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా పాపకి అంటే డబ్బులే కాదు, ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్తాయి. అంతేకాకుండా నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు కాకినాడ ప్రసాద్ అవ్వచ్చు, మామాబురు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే నేను పర్సనల్గా ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పునర్విక కోసం డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు పునర్వికకి సఫిషియంట్ అమౌంట్ వచ్చింది. బట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడితే బాగుంటుందని నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. దానికి వారికి కూడా చెప్పాను. ఇంకోటి, ఈ అబ్బాయి పడినటువంటి కష్టం ఏంటంటే తన రీఛార్జ్ కూడా తన దగ్గర డబ్బులు లేవు. బట్ అందులో ఒక రూపాయి కూడా వాడలేదు. ఎందుకంటే అతను చెప్పుకోలేడు ఇవన్నీ. తనకు కూడా తన మీద చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కూడా తన మీద డిపెండ్ అయ్యి ఉంది. అతను బయటికి వెళ్ళి సంపాదిస్తే తప్ప ఫ్యామిలీ గడవనటువంటి పరిస్థితి. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా పట్టుకుని నేను చాలాసార్లు ఫోన్ చేసి తిట్టాను, నీకు ఎందుకే ఊళ్ళో వాళ్ళ గురించి, నీకు అవసరమా, ఎందుకు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు అని. బట్ అయినా కూడా వద్దన్న వాళ్ళ బాధలో ఉన్నారు, మనం చేయాలని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అతను కలెక్ట్ చేశాడు. బట్ మామూలుగా కాదు, చాలా కష్టపడ్డాడు. బట్ తర్వాత నేను అతను కూడా రిక్వెస్ట్ చేయడమే జరిగింది. బట్ అక్కడ ఎలాగో అమౌంట్ మిగిలింది కాబట్టి కొంత ఇక్కడ ఎస్ఎంఏ పేషెంట్లకు ఇద్దాము. అలాగే మీ వీడియో కూడా చూశాను. నేను చూసిన తర్వాత అది కూడా అతనికి చెప్పాను. చెప్తే లేదండి మేడం నాకు కూడా కాల్ చేశారు, చెప్పారండి, అక్కడ కూడా వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ రావడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు సూర్యనారాయణ గారికి ఇస్తాను, అలాగే మామాబ్రో ఎవరైతే ఉన్నారో అతను శివప్రసాద్, బట్ అతను కూడా నేను కాల్ చేసి చెప్పాను, ఎందుకంటే అక్కడే కాదు మన ఇక్కడ కూడా న్యాయం చేయాలి అని చెప్పడం అయితే జరిగింది. సో దాని గురించి మేమైతే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకినాడ ప్రసాద్, అంటే మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మీ వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను. అంటే అది ప్రమోషన్సే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కువగా ఇటువంటి వాటి మీద రియాక్ట్ అయ్యి అమౌంట్ కలెక్ట్ చేయడం అనేది అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడో కర్నూలులో ఉన్న ఒక చిన్న పాప కోసం మీరు హైదరాబాద్ చార్మినార్ సెంటర్ లో కూడా డబ్బా పట్టుకుని తిరిగారు. సో అది కూడా నేను చూసాను, అంటే ఒక వీడియో చూసాను.
సో అమౌంట్ వచ్చింది ఓకే, కానీ రైట్ వేలో అది వెళ్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కానీ అది వెళుతుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ రోజు ఈ అంశం అని చెప్పుకోవచ్చు. మీ వంతుగా కూడా ఇక్కడ సాయం చేస్తున్నారు. మీ వంతుగా అంటే మీ చేతిలో డబ్బులు కాకపోయినా, మన చేతిలోంచి మన జేబులోంచి మన డబ్బులు పెట్టకపోయినా మన నోటి మాట ద్వారా ఇంకొకరికి ప్రాణం నిలబడుతుందంటే ఆ మాట చెప్పడంలో తప్పే లేదు. ఎంత మందినైనా సరే అడగొచ్చు. సో ఏం చెప్తారండి? ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. పాప పునర్విక వీడియో నేను లాస్ట్ టైం చూసి ఇలా పాపకు సంబంధించి మనం కూడా చేద్దాం, పాపకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని, 16 కోట్లు అంటే మామూలు మాట కాదు అని చెప్పేసి నేను ఒక్కడనే ఫ్లెక్స్ పట్టుకొని, మన కాకినాడలో ఎవరు చేయలేదు నిజంగా చెప్తున్నా, కుళాయి చెరువు దగ్గర ఫ్లెక్స్ పట్టుకొని ఒక్కడనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ మధ్యాహ్నానికి మన దుమ్ములపేట కుర్రోళ్ళు ఫోన్ చేసి, అన్నయ్య నీతో పాటు మేము వస్తాం అని చెప్పి ఆ రోజే నాతో ఒక 8 మంది వచ్చారు. ఆ తర్వాత ఏమో ఒక 15 మంది అలా తిరగడం. అలాగే నన్ను నమ్మి కొంతమంది అన్నయ్య మేము కూడా చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు, సరే తమ్ముళ్ళు చెయ్యండి అని చెప్పి, హై ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన వాళ్ళు పునర్విక కోసం సంబంధించి అమౌంట్లు కలెక్ట్ చేస్తున్నారండి, మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను కూడా వాళ్ళ కోసం వీడియో పెట్టేసి వెళ్ళిపోయాను. తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి నన్ను ఎంత కలెక్ట్ చేశారు ఇవ్వండి అని చెప్పి మొత్తం కలెక్ట్ చేశారు. పాప వాళ్ళ నాన్నగారు కూడా మన కాకినాడ ప్రసాద్కి ఇవ్వండి అన్నారు, కానీ చాలా వరకు ఇవ్వలేదు. మన దగ్గర అయితే మొత్తం 11,27,000 రూపాయలు అమౌంట్ వచ్చింది. అందులో నిన్నటి వరకు నేను చేసింది 10,10,000 వరకు మనం హెల్ప్ చేసాం. అయితే మన యాక్చువల్ ఏమైందంటే 11,27,000 రూపాయలు క్యాష్ పట్టుకొని కుర్రోళ్ళం మేము కర్నూలు బయలుదేరాం. ట్రైన్లో ఉంటుండగా ఆయనే కాల్ చేశారు, నాన్న ప్రసాద్. ఆయన చెప్పాలంటే సూపర్గా, ఆయన కోసం మాటలు రావు. ఆయన ఒకటే అన్నారు, నాన్న నా దగ్గర పాపకి డబ్బులు సమకూరింది, అంతా ఓకే అయిపోయింది, కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇప్పుడు ఒక బాబు 4 రోజులే బతుకుతాడు, ఆ 4 రోజులు బతికే బాబుకి నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నారు. నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నా. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ప్రసాద్ నీ దగ్గర ఉన్న అమౌంట్ ఒక 5 lakhs వాళ్ళకి ఇచ్చే అన్నారు. అనగానే సరే అండి అని చెప్పి ఆయన మాట మేరకు బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు నేను మా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ అమౌంట్ 5 lakhs వాళ్ళకి ఇచ్చేసి, అది కూడా వీడియో పెట్టి, ప్రతిదీ కూడా ఎవరి దగ్గరైనా ఒక 5 రూపాయలు తీసుకున్నా 10 రూపాయలు తీసుకున్నా ప్రతిదీ వీడియోలో పెట్టాను. అంటే మన ఛానల్లో వీడియో లెక్కేస్తే నా దగ్గర ఎంత అమౌంట్ ఉన్నది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఆ విధంగా చేయడం జరిగింది. అయితే నేను అన్నయ్య మిగతా కాకినాడలో కూడా కొంతమందికి హెల్ప్ చేయాలన్నా, అక్కడ కూడా ఎస్ఎంఏ ప్రాబ్లంతో పిల్లలు ఉన్నారు. ఆయన అన్నమాట అదే, ఎస్ఎంఏ ప్రాబ్లంతో పిల్లలు ఎవరున్నారు వాళ్ళకి మీరు ఇవ్వండి అని చెప్పి ఆయనే అందరి ఎదురుగుండా చెప్పడం జరిగింది అఫిషియల్గా. అలాగే మన కాకినాడ సూర్య గారు అయితే ఆ వీడియో చూసిన తర్వాత నాకు అప్పటిదాకా కాకినాడలో ఈ పిల్లలు ఉన్నారన్న విషయం తెలియదు. తర్వాత ఇంకా పిల్లల దగ్గరికి వచ్చాను, 4 lakhs పిల్లలకి ఇచ్చాను. తర్వాత ఇంకో 1 lakh నిన్న చూశారు కదా, జగ్గంపేటలో బాబుకి ఇచ్చేసాం. ఇంకో 10,000 మన అలాగా మొత్తానికి 10,10,000 వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి గురించి చూద్దాం. సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో అబ్బాయి నాతో జొమాటో స్విగ్గీలో తెలుసు, పనిచేసాడు. అయితే ఆ అబ్బాయికి ఏం చేద్దాం, 20,000 ఇద్దామా 30,000 ఇద్దామని ఆలోచించుకుంటే, అన్నయ్య తన పరిస్థితి మామూలు పరిస్థితి కాదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వెనక ముందు ఎవరు లేరు, అమ్మా నాన్న లేరు, తన పరిస్థితి ఇది, తనకి ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పి అనగానే ఒక 50,000 రూపాయలు మనం పునర్విక పేరు మీద మన సూర్యనారాయణ గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సాయం చేయడం చాలా గ్రేట్, అందులోనూ మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ ఇవ్వడం ఇంకా గ్రేట్. సో చూసారు కదండి, కాకినాడ ప్రసాద్ తినైతే కలెక్ట్ చేసిన అమౌంట్ లో 50,000 రూపాయలు సూర్యనారాయణకి అయితే ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మామా బ్రో నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ లో కూడా 1.5 వరకు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు 2 లక్షల రూపాయలు సూర్యనారాయణకి అందిద్దాము. ఇంకా ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈ అబ్బాయి సూరన్న అయితే, అంటే సూరన్న అంటారు. ఈ అబ్బాయి నాతో జొమాటో స్విగ్గీ చేసినప్పుడు నాకు గుర్తు ఎప్పుడో, కానీ సుమన్ టీవీ మేడం గారు వాళ్ళ వీడియోలో నేను చూసి అవక్కయ్య అనమాట, ఈ అబ్బాయి అతనికి ఇలా జరిగింది అనేసి. అయితే ఈ రోజు అయితే పాప పునర్వికకు సంబంధించిన అమౌంట్లో ఒక 50,000 రూపాయలు మరి నేను మన సూరన్కి ఇవ్వడం జరుగుతుందండి. అమ్మా తీసుకోండి అమ్మా. పర్లేదమ్మా. అలాగే ఈ అబ్బాయికి అయితే వీళ్ళ అమ్మ నాన్న ఎవరు పేరెంట్స్ లేరండి, తినకి 2 పిల్లలు, వీళ్ళ మిస్సెస్. వీళ్ళనైతే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీలో ప్రతి ఒక్కరు మనం రోజుకి ఎంతో కొంత వేస్ట్ చేస్తూనే ఉంటాం అమౌంట్ విషయంలో. మరి మీలో ఎవరో ఒకరు ఆలోచించి వీళ్ళది స్క్రీన్ మీద నెంబరు అలాగే స్కానర్ పెడతామండి, వాళ్ళకి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ చేయండి ప్లీజ్, వాళ్ళని ఆదుకోండి. నమస్తే అండి, మా ఆయన గారి పేరు సూర్యనారాయణ, నా పేరు ఝాన్సీ అండి. మా ఆయనకి జనవరి 7వ తారీఖున పడిపోవడం జరిగిందండి. కిందన కూలి పనికి తునికి వెళ్ళారండి. తుని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి
ప్రమాదవశాత్తు కిందన పడిపోవడం జరిగిందండి. దానివల్ల వెన్నుపూస ఇదే అయిపోయింది. కాళ్ళలో స్పర్శ అది లేదండి. డాక్టర్ గారు 90% లేదమ్మా అని చెప్పేశారండి. చెప్పడం వల్ల నేను ఇలాగా ఆర్థిక సహాయం కోసం అందరినీ సుమన్ టీవీ వాళ్ళని చేయడం జరిగింది, అడగడం జరిగింది. కొంచెం పోషణకి, ఈయన వైద్య సహాయానికి హెల్ప్ చేశారు సార్. వీళ్ళందరూ పునర్విక ద్వారా వచ్చిన అమౌంట్, సుమన్ టీవీ వాళ్ళు చేసిన వీడియో వల్ల మాకు కొంచెం ఆర్థిక సాయం అయితే బాగా జరిగింది సార్. ఇది వరకు మీద ఈయన ఇప్పుడు కొంచెం మెరుగవుతున్నారు సార్. కొంచెం ఎవరైనా ఉంటే ఇంకొంచెం హెల్ప్ చేస్తారని మా కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇద్దరు పిల్లలు సార్. ఒక పాప 6వ తరగతి పాప, బాబు 1వ తరగతి సార్. పాప పునర్వికకు సంబంధించిన అమౌంట్లో ఒక 50,000 రూపాయలు మరి నేను మన సూరానికి ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం ఎవరైనా ఉంటే ఇంకొంచెం హెల్ప్ చేస్తారని మా కుటుంబానికి. వాళ్ళకి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ చేయండి ప్లీజ్, వాళ్ళని ఆదుకోండి.